బాబు గారు మనతో పాటు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు ప్రముఖ ఆర్థిక విశ్లేషకులు పాపారావు గారు. ఈ వార్ ఎఫెక్ట్ వల్ల ఎట్లాంటి ఎకనామిక్ యాక్టివిటీస్ కానీ మెయిన్గా క్రూడ్ ఆయిల్ కానీ లేదా పెట్రోల్ రేట్లకి ఇండియాలో ఎట్లా ఉంటుందనే దానికి ఆయనతో ఒక్కసారి ఆయన వాయిస్ తీసుకుందాం. పాపారావు గారు గుడ్ ఈవినింగ్. పాపారావు గారు, ఈ యుద్ధంతో చమురు సంక్షోభం తలెత్తుతుందా లేదా పెట్రోల్ రేట్స్ ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అమెరికా 3 న్యూక్లియర్ సైట్స్ మీద బాంబింగ్ చేసిన తర్వాత ఇరాన్లో ఈ ఆయిల్ ధర బాగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే $77 చేరుకుంది బ్యారెల్. అలాగే ఏంటంటే ఇప్పుడు అమెరికా దాని తర్వాత ఇరాన్ రియాక్షన్ ఏ రూపాల్లో ఉంటుందనే దానిలో ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి అనేది ఉంది. అక్కడ హోర్ముజ్ జలసంధి అనేది 33 కిలోమీటర్ల సన్నటి జలసంధి. కానీ అంతర్జాతీయంగా రవాణా అయ్యే చమురులో 20-25% ఆ మార్గంలోనే వెళ్తుంది. ఆ మార్గంలోనే మనకి కూడా మధ్యప్రాచ్యం నుంచి చమురు వచ్చేది మనకి అక్కడి నుంచి వస్తుంది ఆ మార్గంలోనే. కాబట్టి ఆ మార్గాన్ని కనుక మూసేస్తే చమురు ధరలు ఊహించని స్థాయిలో పెరిగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మీకు ఇరాక్ ఫారిన్ మినిస్టర్ నిర్ణాయకు అన్నాడు. ఇరాక్ ఫారిన్ మినిస్టర్ చెప్తా ఆయన అన్నది ఏంటంటే చమురు ధరలు $200-300 దాకా కూడా పెరగచ్చు అన్నట్లుగా మాట్లాడారు. మనం మామూలుగా $150 మాట్లాడుకుంటున్నాం. కానీ యుద్ధం వాతావరణం ఎట్లా ఉందంటే చాలా తీవ్రంగా ఉంది. కాబట్టి హోర్ముజ్ జలసంధి కనుక మూసుకుపోతే కనుక చాలా పెద్ద ప్రమాదం. మనకు అసలు యాక్చువల్ గా ఇరాన్ నుంచి మనం ఏం చమురు దిగుమతి చేసుకోవట్లా. ఇరాన్ తో మనకి ఏం డైరెక్ట్ చమురుతో ఇబ్బంది లేదు. ఎందుకంటే అమెరికా శాంక్షన్స్ తర్వాత ఇరాన్ తో నుంచి దిగుమతులు తగ్గినాయి. కానీ మధ్యప్రాచ్యం నుంచి దిగుమతులు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇరాన్ నుంచి కాకపోయినా మిగతా మధ్యప్రాచ్య దేశాల నుంచి ఉన్నాయి. ఆ దిగుమతులన్నీ హోర్ముజ్ నుంచి వస్తాయి కాబట్టి ధర పెరుగుద్ది. ధర గనక భారీ ఎత్తున పెరిగిపోతే ఒక $10 బ్యారెల్ కి గనక ధర పెరిగితే మన జీడిపిలో దాని ఎఫెక్ట్ 0.3% ఉంటుంది. తగ్గిపోద్ది. 0.3% దాకా మన జీడిపి పడిపోద్ది. ఆ మేరకు కోత పడుద్ది. అలాగే ద్రవ్యోల్బణం 0.4% పెరుగుద్ది. ఈ మధ్య కాలంలో భారతదేశంలో ద్రవ్యోల్బణం తగ్గిందని కొంచెం సంతోషిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ కూడా వడ్డీ రేట్లు తగ్గించింది ఈ మధ్య. ఈ నేపథ్యంలో మళ్లీ ద్రవ్యోల్బణం పెరగటం మొదలు పెడితే కొంత ఇప్పుడిప్పుడే ఊపిరి మెచ్చుకుంటున్నారు జనాలకి. ధరలు కొంచెం అదుపులోకి వస్తున్నాయి అనుకున్న దానిలో చాలా పెద్ద దెబ్బగానే ఉంటుంది. దాంతో పాటు ఏం ఇతరత్ర చాలా అంశాలు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. మధ్యప్రాచ్యంలో మనకి ఇజ్రాయెల్ తో బాగా దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి గత 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా. అయితే చారిత్రకంగా ఇరాన్ తో మనకి దగ్గర సంబంధాలు ఉన్నాయి. సో ఈ మధ్యలో మనకు ఉన్నటువంటి ఇబ్బందులు మనకు ఉన్నాయి. ఈ 2 దేశాల మధ్యలో ఎటు చెప్పాలంటే కరవమంటే కప్పకోపం, విడవమంటే పావు కోపం అన్నట్లుగా 2 దేశాల మధ్య మన పరిస్థితి ఉంది. అలాగే మన దేశానికి సంబంధించినంత వరకు హైఫా అనే పోర్ట్ అదానిలది ఇజ్రాయెల్ లో ఉంది. దాని మీద అక్కడ ఆ ఏరియాలో కూడా దాడులు జరిగింది. మరి దాని పరిస్థితి ఏంటి, దానిలో రవాణా ఎలా జరుగుతుంది కూడా ఓవరాల్ గా ప్రైవేట్ గా అదానీలు అయినప్పటికీ దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో భాగంగా అది కూడా మనకి కాస్త ఇబ్బంది. సో చెప్పండి. రైట్ సార్. థ్యాంక్ యూ పాపారావు గారు. రైట్ బాబు గారు, ఫైనల్ గా కంక్లూడింగ్ ఒకే ఒక్క అంశం చెప్తారా? ఇప్పుడు ఇరాన్ ముందు ఆప్షన్స్ ఏంటి? చాలా బ్రీఫ్ గా చెప్పాలి, మనకి టైం లేదు ఎక్కువ. ఓకే, ఇరాన్ ట్రంప్ ఇరాన్ని ఒప్పించడానికి ట్రై చేశాడు, కానీ ఇరాన్ ఒప్పుకోలేదు. సో ఇరాన్ కూడా నేను కొద్దిగా టైం తీసుకుని దీన్ని సర్దుబాటు చేస్తానని చెప్పినా కూడా యుద్ధంలో ఇదొక తంత్రం. ఏంటంటే సర్ప్రైజ్ అటాక్ అంటారు. సో రాత్రి జరిగిన ఇరాన్ స్థావరాల మీద జరిగిన ఒకటేమో అణు శుద్ధి చేసే కర్మాగారం, రెండోదేమో అణు శుద్ధి చేసిన కర్మాగారం నిల్వ ఉంచే ప్రదేశం, మూడోదేమో అణు రీసెర్చ్ ప్లస్ ప్రొడక్షన్. ఈ మూడింటిని డిస్ట్రాయ్ చేశారు. సో దీనికి వాళ్ళు వాడిన బస్టర్ బాంబర్, B-2 బాంబర్స్ వాడారు. సో ఇప్పుడు ఇదేంటంటే దీనివల్ల చమురు ఉత్పత్తుల మీద కూడా 1991లో ఇట్లాగే చమురు ఉత్పత్తుల మీద ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా చమురు ఉత్పత్తుల మీద ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉన్నది, లేదు. కాకపోతే మనం రష్యా నుంచి ఎక్కువ తీసుకుంటున్నాం గనక ఇండియా మే నాట్ బి ఎఫెక్టెడ్ వెరీ లార్జ్ ఎక్స్టెంట్, బట్ ఇండియా ఆల్సో విల్ బి ఎఫెక్టెడ్.